సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతి ఛానల్‌కి స్వాగతం. మరి రాగమయం 15 భాగంలోకి వెళ్ళిపోదామా? అక్కడ ఏం జరుగుతుందో చూద్దామా? లాస్ట్ టైం భాగంలో రావుగారు రామాలయాన్ని పునరుద్ధరిస్తున్నారని తెలియగానే ఆయన్ని కొంతమంది కలవడానికి ఆ ఊరి ప్రజలు పెద్ద మనుషులు గుళ్ళో కలవడానికి వస్తారనమాట. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అసలు రావుగారే అనుకుంటున్నారు. ఆ ఊర్లో ముఖ్యుల్ని ఒకసారి ఆలయంలో సమావేశపరిచి తన మనసులోని ఉద్దేశాన్ని వివరించి చెప్పాలని. చేసేది మంచి పనే అయినా ఆ ఊరి బాగోగుల్ని చూసుకునే వాళ్ళతో సంప్రదించటం మర్యాదగాను, పద్ధతిగాను ఉంటుందని ఆయన భావించారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే కరుణ వెళ్ళిపోవటం గమనించారాయన. కాస్త ఆలస్యమైనా ఇంట్లో ఏమి గొడవలు జరుగుతాయో, అసలే ఆ ఇంటి మనుష్యులు సరైన వాళ్ళు కాదు. ఈ మాత్రం భగవంతుడిని దర్శించుకునే అదృష్టమైనా కలగనిచ్చారు. లేకపోతే ఆ మనస్సు ఎంత ఒత్తిడికి లోనయ్యేదో అనుకున్నారాయన. ఆయన ఇంటికి వచ్చేసరికి రాజశేఖరం ఫోన్లో ఆఫీసు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అతని ప్రయాణానికి ఇంకా 2 రోజులు ఉంది. సుభద్రమ్మ గారు దేవుడి గదిలో కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు. రత్నావతి వంటగదిలో ఉంది. వస్తూనే అరుగు మీద ఉన్న పడకుర్చీలో నడుం వాల్చారు రావుగారు. రోడ్డుకి అటువైపు ఖాళీ స్థలంలో అన్నీ ఫలవృక్షాలు. గాలికి వాటి ఆకులు జలజలమని కదులుతున్నాయి. కొబ్బరాకుల చాటు నుంచి దోబూచులాడుతున్న చందమామ మరీ మనోహరంగా ఉంది. అలా ఆ చంద్రుని వైపు చూస్తుంటే ఆయనకి మనవలు జ్ఞాపకం వచ్చారు. ఎప్పుడైనా తోటలో రాత్రివేళ పిల్లలతో కూర్చున్నప్పుడు ఈ చందమామ గురించి తాతగారిని ఎన్ని ప్రశ్నలు వేసేవారో. తాతయ్య, చందమామకి ఆ మెరుపు ఎలా వచ్చింది? దాని లోపల ఆ మచ్చలేమిటి? తాతయ్య, మమ్మల్ని ఆ చందమామ దగ్గరికి తీసుకువెళ్ళవు అంటూ. ఒక్కసారిగా రావుగారి హృదయంలో బాధ సుళ్ళు తిరిగి ఆయన నేత్రాలు చెమ్మగిల్లాయి. పిల్లలు ఎలా ఉన్నారో, ఏమి చేస్తున్నారో, ఈ తాతయ్య కోసం, నాన్న కోసం దిగులు పడుతూ ఉంటారు. మర్చిపోవటానికి ఇంకొంచెం సమయం కావాలి. పిల్లలు ఈ చందమామనే ఇదే క్షణంలో తనలాగే చూస్తూ ఉంటే ఎంత బావుండును. అప్రయత్నంగా పెదవుల మీదకి నవ్వు వచ్చింది ఆయనకి. మనిషికి తన ఆప్తుల్ని చేరుకోవటం అసాధ్యమని తెలిసినప్పుడు ఇలా నిస్సహాయత్వంతో ప్రకృతిని ఆశ్రయిస్తాడేమో. అందుకేనేమో కాళిదాసు తన కావ్యంలో ప్రేమ సందేశం పంపించటం కోసం మేఘాలను ఆశ్రయించాడు. రావుగారు మౌనంగా చందమామతో కబుర్లు చెప్పారు. రేపు నా మనవలతో చెప్పు, ఈ తాతయ్య హృదయం వాళ్ళ కోసం కలవరించిపోతోందని. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మతో పేచీ పెడతారు నిన్ను చూపించమని. అప్పుడు ఈ తాతయ్య వాళ్ళకి జ్ఞాపకం వస్తాడు. ఈ ఆలోచన రాగానే ఆయన మనసులోకి సంతోషం రాబోయి మళ్ళీ ఆగిపోయింది. వాళ్ళు తనని గుర్తు చేసుకుని బెంగపడతారు. వద్దు, తను జ్ఞాపకం రాకూడదు. అందుకే వాళ్ళు ఎలా ఉన్నారో చూసి నాకు చెప్పు చాలు అనుకున్నారాయన. రావుగారు ఇలా ఆలోచనల్లో ఉండగానే శేఖరం బయటికి వచ్చాడు. ఆ చిరువెలుతురులో ఆయన ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచనల్లో లీనమైపోయి ఉన్నట్టుగా గ్రహించాడు. అది ఎవరి గురించో కూడా అతనికి తెలుసు. మావయ్య గారు ఎంతసేపయింది వచ్చి? ఇప్పుడే వచ్చానేమో. చందమామతో కొన్ని కబుర్లు చెబుతున్నాను మా మనవలికి చేరవేయమని. అందుకే సమయం తెలియలేదు. ఆ మాటకి అతనికి ఏమని జవాబు చెప్పాలో తెలియలేదు. చందమామతో కబుర్లు చెప్పటం అయిపోయింది గాని ఇంకో పగటిగల గురించి చెబుతాను. ఇలా కూర్చో కాసేపు. చిన్నపిల్లాడిలా అంటున్న ఆ పెద్దాయనని చూస్తుంటే అతని మనసు బాధతో రెపరెపలాడింది. చెప్పండి అంటూ అక్కడే ఉన్న మరో కుర్చీని ఆయనకి దగ్గరగా లాక్కున్నాడు. రావుగారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అరుగు మీద ఎప్పుడూ 2 కుర్చీలు ఉండేలా ఏర్పాటు చేయబడింది. నువ్వు అమెరికా వెళ్తున్నావు కదా, అక్కడ ఉండే ఆ 15 రోజుల్లో ఏ బజారుకో, షాపింగ్ మాల్కో వెళ్ళావనుకో, ఊరికే అలా తిరిగి రావటానికి 24 గంటలు రూములోనే కూర్చోలేవు కదా, ఎంత పని ఉన్నా కూడాను అని అవునా అన్నట్టుగా చూశారు శేఖరం వైపు.
చిరునవ్వుతో అవునన్నట్టు తల పంకించాడు శేఖరం. ఏదో భావనాలోకంలోకి వెళ్ళిపోతున్నట్టుగా తల కాస్త వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నారు రావుగారు. 2 క్షణాల తర్వాత చెప్పడం ప్రారంభించారు. నువ్వు ఏదో మాల్కి వెళ్తావు. అన్నీ వరుసగా చూసుకుంటూ చిన్నపిల్లల సెక్షన్ దగ్గరికి వస్తావు. అక్కడ బోలెడన్ని బొమ్మలు, రకరకాల చాక్లెట్లు. వాటిని చూస్తూ నీ పిల్లల జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతావు. ఇంతలో డాడీ అన్న సంభ్రమంతో కూడిన జంట పిలుపు వినపడుతుంది నీకు. ఎంతో పరిచితమైన, నీ గుండెల్లో పదిలంగా నిక్షిప్తమైపోయి ఉన్న నీ పిల్లల గొంతు అది. నువ్వు అటువైపు తిరిగి చూసేలోపుగానే వాళ్ళిద్దరూ వచ్చి నీ కాళ్ళని చుట్టేస్తారు. నీ హృదయం ఆనంద జలధి అవుతుంది. ముందుగా ఎవరిని ఎత్తుకోవాలో తెలియక నువ్వే మోకాళ్ళ మీద కూర్చుండిపోయి ఇద్దరిని ఒకేసారి హృదయానికి హత్తుకుంటావు అని చెప్పటం ఆపేశారు రావుగారు. ఆయన ఇంకా కనులు మూసుకునే ఉన్నారు. చెబుతున్నంతసేపు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నంతగా తాదాత్మ్యం చెందిపోయారాయన. ఒక్క క్షణం పాటు ఆ దృశ్యంలో పాత్రధారి అయిపోయాడు శేఖరం కూడా. అప్పుడు నిజంగా అలా జరిగితే ఎంత బావుండును అనిపించింది అతనికి. అప్పుడు రావుగారు కళ్ళు తెరిచి సంభ్రమంగా శేఖరం వైపు చూస్తూ, ఇలా జరిగే సాధ్యం ఎందుకు లేదు? ఉంది, ఉంటుంది. ఎలా ఉంది నా కల అన్నారు. మీ కలలో నేను కాసేపు జీవించాను మంద్రస్థాయిలో అన్నాడు శేఖరం. రావుగారు చప్పున చేయి చాచి శేఖరం చేతి మీద వేసి అదిమారు. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని అతను ఛేదిస్తూ, ఆ తర్వాతి దృశ్యాన్ని కూడా మీరు ఊహించగలిగితే ముందు దృశ్యాన్ని వద్దనుకుంటారు. ఎందుకనంటే పిల్లల్ని ఆ ఒక్క క్షణం మాత్రమే నా గుండెలకి హత్తుకోగలుగుతాను. అలా ఇంటికి వెళ్ళి వాళ్ళని నా ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్పలేను కదా. వాళ్ళు నన్ను ఇంటికి వచ్చేయమని పేచీ పెడితే నేను రాలేనని వాళ్ళ ఇంటికి వెళ్ళాక బెంగపెట్టుకుంటే, నేను రాలేదని జరిగింది ఏమిటో వాళ్ళకి తెలియదు కదా. శేఖరం ఎవరో తన గుండెల్ని చీల్చేస్తుంటే భరించలేని బాధతో ఆక్రోశించినట్టుగా అన్నారాయన. ఇద్దరి మధ్య మళ్ళీ మౌనం. శేఖరం చెప్పింది నిజం అంటే ఇంక ఇంతే. నా పిల్లలు సుఖంగా ఉండాలంటే వాళ్ళ హృదయాల్లోంచి ఈ తండ్రి తాతయ్యల చిత్రాలని చెరిపేయాలా? ఆయన మనస్సు ససేమిరా ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు వేరైన ఎంతమంది పిల్లలు ఇద్దరి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఇద్దరి ప్రేమని పొందటం లేదు. నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు శేఖరం అన్నారు. అలా అటువైపు కొన్నాళ్ళు ఇటువైపు కొన్నాళ్ళు తిరుగుతూ ఎంతటి మానసిక సంఘర్షణకి గురి అవుతారో ఊహించగలిగితే, తమ అమ్మా నాన్న అందరి అమ్మా నాన్నల్లాగా కలిసి ఉంటే ఎంత బావుండునని వాళ్ళు లోలోపల ఎంత మదన పడతారో ఊహిస్తే మరుపే మంచిదేమో అనిపిస్తోంది. అందులోనూ అక్కడ ఇంకో వ్యక్తి ఉండగా. రావుగారు అతను చెప్పిన మాట మీద ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయారు. శేఖరం అన్నట్టుగా ఆ ఇంట్లో మరో వ్యక్తి ఉండగా ఆ వ్యక్తి ఎన్నాళ్ళని సవ్యంగా ఉంటాడు? అపసవ్యమైన మార్గంలో వెళ్ళిన వ్యక్తి ఎప్పటికీ స్థిరచిత్తుడుగా ఉండలేడు. ఇది మాత్రం ఎవరూ కాదనలేని సత్యం. తన కూతురు స్వయంగా తన జీవన విస్తరిని ఒక శునకం చేతిలో పెట్టింది. హఠాత్తుగా ఆయన పితృహృదయం కూతురి పట్ల జాలితో నిండిపోయింది. గుండెల మీద చెయ్యి వేసుకుంటూ అన్నారు, నా ప్రాణం నా చిట్టితల్లి జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. ఇక తనని కాపాడే శక్తి నాకు లేదు. ఇప్పుడు మనం మన బాధ గురించి కాదు ఆలోచించవలసింది. రాగిణి క్షేమం, పిల్లల క్షేమం. వాళ్ళు కాస్త సర్దుకున్నాక మీరు చూసి వద్దురుగాని అన్నాడు శేఖరం. కదలిపోతున్న హృదయాన్నంతా కళ్ళల్లోకి తెచ్చుకుని శేఖరం వైపు చూశారు రావుగారు. ఆయనకి ధైర్యం చెబుతున్నట్టుగా ఆయన చేతి మీద తన చేతిని ఉంచాడు అతను. ఇంతలో ధ్యానం ముగియటంతో సుభద్రమ్మగారు బయటికి వచ్చారు. వంట పని ముగించిన రత్నావతి కూడా వచ్చి అరుగు మీద కూర్చుంది. మర్నాడు ప్రయాణం అనగా కావాలనే రావుగారిని తీసుకుని
కాలవగట్టున ఉన్న చిన్న పార్కుకు వెళ్ళాడు రాజశేఖరం. ఆయన మనసులోని మాటల్ని వినేందుకు వీలుగా ఉంటుందని. ఇద్దరూ ఒక బెంచ్ మీద కూర్చున్నారు. మా నాన్నగారు సాయంకాలాలు వచ్చి ఇక్కడే కూర్చునేవారు పార్కునంతా కలయి చూస్తూ అన్నాడు శేఖరం. పార్కు మధ్యలో ఒక చిన్న గోడలా కట్టి దానిమీద గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసుల బొమ్మలు ప్రతిష్ఠించారు. 4-5 అడుగుల చుట్టుకొలతలో స్లాబ్ కూడా వేశారు. ఎప్పుడైనా హఠాత్తుగా వర్షం వస్తే పార్కులో కూర్చున్న వాళ్ళు అక్కడ రక్షణ తీసుకోవచ్చు. పార్కులో ఒక పద్ధతిగా పెంచిన క్రోటన్స్ మొక్కలు ఆ పార్కులోకి వచ్చేవాళ్ళకి కనువిందు చేస్తున్నాయి. ఇంచుమించుగా అక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళందరూ వయస్సులో పెద్దవాళ్లే. ఒకరిద్దరు తెలుసున్న వాళ్ళు శేఖరాన్ని పలకరించారు. కాసేపు శేఖరం అమెరికా వెళ్ళాక చెయ్యవలసిన ప్రాజెక్టు గురించి చర్చించుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత రాగిణి విషయం సుభద్రమ్మ గారికి తెలిస్తే ఆవిడ ఎలా ప్రతిస్పందిస్తారు అన్న విషయం గురించి మాట్లాడుకున్నారు. నేనెంతగా ఆవిడికి నా కూతురి మీద ద్వేషం పుట్టిద్దామన్నా అవ్వటం లేదు శేఖరం, కాస్తంత బాధగా అన్నారు రావుగారు. రాగిణి ఇంకా నా జీవితంలోనే ఉందని భావిస్తోంది అమ్మ. తన కొడుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని తెలిసిన క్షణాన ముందు హతాశురాలైనా ఆ తర్వాత కోపం తప్పకుండా వస్తుంది. ఈ మాట చెబుతున్నప్పుడు రాజశేఖరం మొహంలో ఎటువంటి భావము ప్రస్ఫుటంగా కనిపించలేదు ఆయనకి. కేవలం తల్లి భావాన్ని మాత్రమే చెబుతున్నట్టుగా ఉంది. రావుగారు భారంగా నిట్టూరుస్తూ, కొడుకు జీవితంలోని ఈ ఉపద్రవాన్ని ఆవిడ అంగీకరించగలరా? కాసేపు ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయిన రావుగారు హఠాత్తుగా కళ్ళల్లో వెలుగును నింపుకుంటూ అన్నారు, అక్కయ్య గారి మనస్సుకి గాయమయ్యేలోపే మనం ఔషధంతో సిద్ధంగా ఉండాలి శేఖరం. అతను ఆయన అంటున్న మాటలకి అర్థం తెలియనట్టుగా ప్రశ్నార్థకంగా చూశాడు ఆయన వైపు. కొడుకు భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండటం ఆవిడ కోరుకుంటారు. ఆ భార్య నా కూతురే అయి ఉండాలనేం ఉండదు ఆవిడకి. ఆయన మాటకి శేఖరం ప్రతిస్పందనగా ఏమీ మాట్లాడలేదు. ఆయనకి తెలుసు ఇప్పుడు ఆ కోణంలో అతని మనస్సు ద్వారాలు ఉధృతంగా వీస్తున్న గాలికి ఊగిపోతున్నాయని, అక్కడ ఎటువంటి ఆలోచనకి ప్రవేశించే వీలు లేదని. చూద్దాం కాలం ఏమని తీర్పు చెబుతుందో. కొన్ని సమస్యల్ని కొన్నాళ్లపాటు కాలానికి వదిలేస్తేనే మనస్సుకి పరిష్కారాన్ని తెలుసుకోగల శక్తి వస్తుంది. రాజశేఖరం విశాలమైన ఆకాశంలోకి దృష్టి సారిస్తూ అన్నాడు. రావుగారికి ఒక కోరిక తీవ్రంగా మనస్సులో మెదులుతోంది. శేఖరం మనస్సులోకి ప్రవేశించి అక్కడ ఉన్నదంతా తెలుసుకోవాలని. మళ్ళీ ఆయనకే అనిపిస్తుంది, ఏం ఉంటుంది నైరాశ్యం తప్ప అని. అతని చేతలని బట్టి రాగిణి అజ్ఞానానికి జాలి పడుతున్నాడనిపిస్తుంది. యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి ఈ యువకుడు నిర్మించుకుంటూ వచ్చిన ప్రేమ సౌధం బీటలు వారుతూ వచ్చి ఇప్పుడు ఒక్కసారిగా పునాదుల నుంచి కూలిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి నిర్మించుకోవాలి, పునర్నిర్మించుకోవాలి. అప్పుడు ఆ నిర్మించుకోవటంలో ఒక అపూర్వమైన ఆనందం, ఉత్సాహం, కలల సాకారం. మరి ఇప్పుడు కూలిపోయిన సౌధపు అవశేషాలని తొలగించి మళ్ళీ నిర్మించుకోవాలి. పాత భవనంలోని జ్ఞాపకాలు ముళ్ళుల్లా గుచ్చుకుంటూ ఉంటాయి. ఈ నిర్మాణంలో కలల సహకారం ఉంటుందా? మనిషిని జీవితంలో ఉత్సాహంగా కార్యోన్ముఖుణ్ణి చేయగలిగిన శక్తి కలలకే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కలలు కనటానికి మనస్సు సాహసిస్తుందా? కొన్ని క్షణాల పాటు రావుగారు మౌనంగా ఉండిపోయారు. హఠాత్తుగా ఒక జ్ఞాపకం మనస్సులో మెదలగా అన్నాడు శేఖరం. నేను ఫ్రెండ్స్తో ఆటలాడుకుని ఇంటికి వెళ్తుంటే నాన్నగారు ఈ పార్కులోనే కూర్చుని ఉండేవారు. అలా చెయ్యి ఊపేవాడిని. అప్పుడప్పుడు ఎక్కువసేపు ఆటలాడుకున్నందుకు నాన్నగారు చివాట్లు కూడా ఉండేవి. చిన్నగా నవ్వాడు. శేఖరం చెప్పిన మాటలకి రావుగారు ఒక దృశ్యరూపం ఇచ్చుకుని మనస్సులో మురిసిపోయారు. ఆయనకి శేఖరం అంటే అంతటి వాత్సల్యం మరి.
రాగిణి బుద్ధి సవ్యంగా ఉండి ఉంటే వారిద్దరి ఆ బంధం బంగారానికి పరిమళాలు అద్దినట్టుగా ఉండేది. శేఖరం అంటూ ఏదో చెప్పబోయి రావుగారు ఆగిపోయారు. చెప్పండి. కనీసం రాగిణి వాడి చేతిలో అన్యాయం అయిపోకుండా ఉండాలంటే ముందుగానే ఆ మనిషి ఎలాంటివాడో మనం తెలుసుకోవాలి కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. రాగిణి స్నేహితుల ద్వారా విషయం ఏమైనా తెలియవచ్చు. కానీ ఎవరితోనూ నాకు అంతగా పరిచయం లేదు. రాగిణి స్నేహితురాళ్ళందరినీ ఒకసారి మనోఫలకం మీదకి తెచ్చుకుంటూ సాలోచనగా తల పంకించారు రావుగారు. ఆయన మనస్సులో అందుకు అవసరమైన ఒక వ్యూహం అవసరం అన్న నిర్ణయానికి వచ్చారు. ఆయన మనస్సులో అందుకు ఒక వ్యూహం అవసరం అన్న నిర్ణయానికి వచ్చారు. నా ఆస్తి కోసమే ఆశపడ్డవాడైతే కొంతకాలానికి అంతా సద్దుమణిగింది అనిపించాక మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇటువంటి విషయాలు స్వయంగా రాజశేఖరంతోనే చర్చించవలసి రావటం రావుగారికి మనస్సు నలిగిపోతున్నట్టుగా ఉంది. కానీ తప్పదు. అది కూడా శేఖరం సహకరిస్తున్నాడు కనుక. అతనే దూరం జరిగిపోయి ఉంటే తను ఏమీ చెయ్యలేని పరిస్థితి. మనకి వచ్చిన ఉత్తరంలో ఫ్రమ్ అడ్రస్ లేకపోయినా పోస్టల్ స్టాంప్ ఆధారంగా ఆ ఏరియాలో ఎంక్వైరీ చేయించవచ్చు. అవునన్నట్టుగా తల పంకించారాయన. నువ్వు వెళ్ళేసరికి మళ్ళీ ఏదైనా ఉత్తరం వచ్చి ఉంటే డ్రైవర్ చేత పంపించు అన్నారు. సరే అన్న శేఖరం కొన్ని క్షణాల సేపు పక్కనే ఉన్న రావుగారిని కూడా మర్చిపోయినట్టుగా తదేకంగా నీళ్లవైపు చూస్తూ ఉండిపోయాడు. అది గుర్తించిన ఆయన అతని మౌనానికి భంగం కలిగించలేదు. ఆ లేలేత చీకట్లలో పక్కనుంచి చెక్కిన శిల్పంలా కనిపిస్తున్న రాజశేఖరం వైపు ముచ్చటగా రెప్పవేయటం కూడా మర్చిపోయినట్టుగా చూస్తూ ఉండిపోయారు ఆయన. రాగిణి ఇతనితో ఉన్నప్పుడు ఆయన తన అదృష్టానికి పొంగిపోయేవారు. ఇప్పుడు ఆ అదృష్టం చేజారిపోయిందన్న భావంతో మరీ అపురూపంగా చూస్తున్నారు. మళ్ళీ తనకి తనే ఈ శేఖరం తన మనవలికి తండ్రి, ఆ రకంగా తనకి దగ్గర బంధువే అనుకుంటారు. శేఖరం నిలబడి 2 చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటూ ఇక వెళ్దామా మావయ్య గారు అన్నాడు. రావుగారు వెంటనే సమాధానం చెప్పలేదు. వెన్నెల కాంతిలో మిలమిలలాడుతున్నట్టుగా ఉన్న నీళ్లవైపు చూస్తూ ఉండిపోయారు. శేఖరం కూడా ఆయన మౌనాన్ని భంగం చేయలేదు. కొన్ని క్షణాలు అలా నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. తర్వాత ఇటువైపు తిరిగి అన్నారు. నేను ఇంకా ఏవేవో ప్లాన్లు వేస్తున్నాను. రాగిణిని ఇక్కడికి ఎలాగైనా తీసుకురావాలని. నేను కూడా ప్రయాణం అయి బలవంత పెడితే వస్తుందనుకున్నాను. ఇటువంటి పరిస్థితుల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదు అంటూ లేచారాయన. శేఖరం 2 అడుగులు ముందుకు వేశాడు. వెనకనున్న ఆయన అన్నారు. ఏమైనా భగవంతుడికి బొత్తిగా లాజిక్ లేకుండా పోతోంది శేఖరం. అతను ఆ మాటకి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. భగవంతుడి లాజిక్ జన్మజన్మలతో ముడిపడి ఉంటుందని ఆయనకి తెలుసు. రాజశేఖరం లాంటి వ్యక్తిని వదులుకుని వెళ్ళిపోయిందంటే భగవంతుడు ఇక్కడ అప్లై చేసిన లాజిక్ ఈ జన్మలోది మాత్రం కాదు, అవటానికి వీలు లేదు. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి రత్నావతి సుభద్రమ్మ గారు అరుగు మీదనే కూర్చుని ఉన్నారు. రావుగారికి అల్లుడి మీద ఉన్న అభిమానం చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదండి అక్కయ్య గారు, రత్నావతి అంది. అవును రత్న, గేటు తీసుకుని లోపలికి వస్తున్న ఇద్దరిని చిరునవ్వుతో తిలకిస్తూ అన్నారు సుభద్రమ్మ గారు. రత్నావతి లోపలికి వెళ్ళింది మంచినీళ్లు తెచ్చి ఇవ్వటానికి. మర్నాడు ఉదయమే రాజశేఖరం కారులో బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఆఫీసుకు వెళ్ళి చూసుకునే పనులు చూసుకుని 2 రోజుల తర్వాత అమెరికాకి ప్రయాణం. చక్కటి స్వచ్ఛమైన గాలి నీళ్ల మీద నుంచి తేలి వస్తూ హాయిగా ఉంది కూర్చున్నంతసేపు అంటూ పడకుర్చీలో నడుమాల్చారు రావుగారు. శేఖరం వచ్చి అరుగు మీద కూర్చున్న తల్లి పక్కన కూర్చున్నాడు. రాజా, రేపటి ప్రయాణానికి అన్నీ సర్దుకోవటం అయిందా అడిగారు కొడుకునావిడ. అయిందమ్మా, కొన్ని బట్టలు హైదరాబాద్ వెళ్ళాక పెట్టుకోవాలి. శేఖరం, ఒకసారి మనం గోవా వెళ్ళినప్పుడు నీ కూతురు సముద్రాన్ని చూస్తూ ఏమందో తెలుసా? ఆయనకి
అలా నీ కూతురని రాజశేఖరంతో అనటం ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఏమంది నవ్వుతూ అడిగాడతను. తాతయ్య, ఈ నీళ్ళన్నీ నేను తాగేస్తే? ఆ మాటకి శేఖరం పకాలను నవ్వేస్తూ, మరి మీరేం చెప్పారు అన్నాడు. నీ బుజ్జి పొట్టలో పట్టవు తల్లి అన్నారు నవ్వేస్తూ. ఆ నవ్వులో అంతర్లీనంగా ఉన్న శేఖరానికి మాత్రమే అర్థమవుతున్న విషాదం. రాజు, కోపాలు తాపాలు పక్కన పెట్టి రాగిణిని పిల్లల్ని చూసిరా అన్నారు సుభద్రమ్మగారు. అలాగే అమ్మా. ఆ తర్వాత వాళ్ళ భోజనాలయ్యాక రత్నావతి ఇంటికి బయలుదేరింది. శేఖరం హైదరాబాదు చేరిన తర్వాత అతను అమెరికా విమానం ఎక్కే వరకు రావుగారు అతనితో 4-5 సార్లు మాట్లాడుతూనే ఉన్నారు. వెళ్లే ముందు తల్లితో కూడా ఒకసారి మాట్లాడాడు శేఖరం. 4 రోజులు గడిచాయి. శేఖరం అమెరికా చేరుకున్నట్టు వర్తమానం వచ్చింది. రావుగారు సాయంకాలాలు 2 సార్లు పంచాయతీ ప్రెసిడెంట్ కబురు చేయటంతో రామాలయానికి వెళ్ళారు. ఊరి పెద్ద మనుష్యులు అనుకున్నవాళ్ళు 4-5 అక్కడ రావుగారి కోసం ఎదురుచూస్తున్నారు. ఆలయాన్ని ఎలా విస్తరింపచేస్తే బాగుంటుందన్న విషయం మీద ఆ ప్రదేశాన్నంతా తిరిగి చూస్తూ చర్చించుకున్నారు. ఆలయానికి అటూ ఇటూ ఉన్న ఖాళీ స్థలాలని ఆలయం తరఫున తీసుకోవటానికి ధర నిర్ణయించబడింది. వాళ్ళు చెప్పిన ధరకి రావుగారు వెంటనే అంగీకరించారు. భగవంతుడికి ఇంకాస్త తగ్గించి ఇవ్వవచ్చును గాని మా ఆర్థిక ఇబ్బందులు అలా ఉన్నాయి రావుగారు అంటూ వాళ్ళు కాస్త కలతపడ్డారు. ఆ స్థలానికి సంబంధించిన వాళ్ళు. ఏం పర్వాలేదు అన్నారు రావుగారు. ఆలయానికి సంబంధించిన పనులు ఎటువంటి అవాంతరం లేకుండా ముందుకు వెళ్తూ ఉండటంతో రావుగారికి ఆనందంగా అనిపించింది. ఈ పనుల హడావుడిలో కరుణను చూసి 2 రోజులైపోయింది. ఆ రోజు ప్రత్యేకంగా కరుణని కలవటానికే అన్నట్లుగా వెళ్ళారు రావుగారు. ఆమె వచ్చింది. ఈసారి రాగిణి గురించి పిల్లల గురించి కబుర్లు చెప్పమంది. రావుగారు గతంలోకి వెళ్ళి ఆ ఆనందాన్ని మళ్ళీ ఆస్వాదిస్తూ చెప్పారు. కరుణ తను శేఖరం చదువులో ఎలా పోటీ పడేవారో సరదాగా చెప్పింది. తర్వాత ఆయనకి ఆమె భర్త ప్రవర్తన గురించి అడగాలనిపించింది కానీ కొత్తగా ఇప్పుడు తెలుసుకునే మార్పు ఏమి ఉంటుందిలే అని ఊరుకున్నారు. రాజేష్లో మార్పు వస్తేనే గాని కరుణ జీవితంలో వెలుగు రాదు. అది ఎంతవరకు సాధ్యం అన్నది అర్థం కాకుండా ఉంది. కరుణలో రావలసిన మార్పంటూ ఇంకేమీ లేదనిపించింది ఆయనకి. ఆ రోజు సాయంకాలం గుడికి వెళ్ళారు గాని కరుణ రాలేదు. కాసేపు కూర్చుని వచ్చేశారు రావుగారు. ఇంటికి వచ్చాక ఆయన భగవద్గీత చదువుకుంటూ కూర్చున్నారు. సుభద్రమ్మగారు ఏవో స్తోత్రాలు చదువుకుంటున్నారు పూజగదిలో కూర్చుని. రత్నావతి వంట పనిలో ఉంది. బయట నుంచి సుభద్రమ్మగారు అన్న పిలుపు 2 సార్లు వినిపించింది. ముందుగా రత్నావతి బయటికి వచ్చిందెవరో చూడటానికి. ఆ పిలుపులో ఒక విధమైన కంగారు వ్యక్తమయ్యేసరికి ఆమె కూడా కంగారుగా బయటికి వచ్చింది. ఎదురుగా శివరామగారు నిలబడి ఉన్నారు. సుభద్రమ్మగారిని పిలుస్తారా అన్నారు. ఇంతలో సుభద్రమ్మగారే బయటికి వచ్చారు. లోపలికి రండి. విషయం ఏమిటి? లోపలికి వచ్చే చెబుతానండి. రావుగారికి కూడా చెప్పాలి. శివరామగారి మొహంలో ఆందోళన. ఘోరమే జరిగిందమ్మా లోపలికి వచ్చాక అన్నారాయన. శివరామగారి గొంతు విన్న రావుగారు కూడా బయటికి వచ్చారు గదిలోంచి. కరుణ పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి బయటికి వచ్చేసింది రావుగారు. ఇక ఆ ఇంటి గడప తొక్కే ప్రసక్తే లేదు అంటోంది. ఇద్దరినీ ఉద్దేశించి చెప్పారాయన. విన్నవాళ్ళు హతాశులయ్యారు. ఇలా ఎప్పుడో ఒకప్పుడు జరిగి తీరుతుందని వాళ్ళ మనస్సు మూలల్లో ఎప్పటినుంచో మెదులుతూనే ఉంది. ఇన్నాళ్ళు భరించిన కరుణలాంటి అమ్మాయి ఇలా బయటికి వచ్చేసిందంటే జరగరానిదేదో జరిగి ఉండాలి. సశేషం. ఇదండి ఇంతవరకు. తర్వాత ఏం జరిగిందో తదుపరి భాగంలో చూద్దాం. మరి మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఓకే. థ్యాంక్ యూ.